శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, అదేవిధంగా మన సప్తమంలో కుజుడు ప్లస్ బుధుడు రెండింటి ప్రభావం కనబడుతోంది. అలాగే అష్టంలో చూస్తే గురుడు, రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. భాగ్యంలో కేతు, రాజ్యంలో శుక్రుడు నీచపడి ఉన్నాడు. స్పెసిఫిక్గా ధనురాశి వారిని చెప్పాలనుకున్న విషయం అంటే రాజ్యంలో శుక్రుడు నీచపడ్డాడు అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో శుక్రుడు నీచపడ్డాడు. అంచేత వీలైనంత ఉద్యోగం చేసే ప్రదేశంలోని మీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అండర్లైన్ చేసుకోండి. మీరు సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, లేకపోతే ఐటీ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఏ గవర్నమెంట్ అయినా సరే శుక్రుడు నీచంలో ఉన్నాడు, రాజస్థాన్లో ఉన్నాడంటే మీకు రాజస్థాన్లో మీ మీద ఒక అవమానకరమైన పరిస్థితి ఏర్పడుతుంది దేవుళ్ళ స్త్రీ మూలకంగా. అంచేత ఏదైనా లావాదేవీలు ఉంటే ఈ 15 రోజుల్లో శుక్రుడు నీచంలో ఉన్నంతసేపు మాత్రం ఏ లావాదేవీలు చేయకండి. ఒకవేళ మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా మీరేం చెప్తారు, అమ్మ 4 రోజులు ఆగండి తీసుకుంటాను. మీరెవరికైనా ఇవ్వాలంటే మర్యాదపూర్వకంగా కూడా అమ్మ ఒక్క 4 రోజులు ఆగండి ఇచ్చేస్తాను. ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండండి. ఒకవేళ మీరే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు సహజంగానే మీరు పద్ధతిగా మాట్లాడినప్పుడు కూడా అవతల వాళ్ళకి ఒక అట్రాక్షన్గా కనబడి మిమ్మల్ని నీచంగా ఆలోచించే విధానం కనబడుతుంది. అవమానం పడ్డాము, లేనిపోని నిందలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. వీలైనంతగా రాజ్యంలో జాగ్రత్త ఉండండి. ఉద్యోగంగా కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయండి. ఏదో ఇక్కడ అవమానం జరిగింది కదా కొత్త ఉద్యోగం వెళ్ళిపోతాం మాత్రం అనుకోకండి. అది తాత్కాలికంగా జరిగే విషయం. శుక్రుడు అక్కడ ఉన్నంతకాలం జరుగుతుంది. అలాగా చాలా శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తే అంతా బాగానే ఉంటుంది. అలాగే మనం వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపార స్థలంలోని మన వాళ్ళు చాలామందికి ఏంటంటే ఆడవాళ్ళని ముందుకు పెట్టి రిసెప్షన్లో పెట్టి వాళ్ళతో మార్కెటింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఏదో మాట అంటే వాళ్ళని ఏదోలాగా అర్థం చేసుకుని మీ యొక్క జీవితం కెరియర్ మొత్తం దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యంలో జరుగుతుంది, ఇంటి దగ్గర జరగదు. ఇంటి దగ్గర కాదు, రాజ్యంలో శుక్రుడు అలా దేశంలో రాజ్యంలో జరుగుతుంది. సో అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. అలాగే మీ వ్యాపారం ఉన్నట్టు మెయింటైన్ చేసుకోండి. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మాత్రం కొంతవరకు ఊటగా ఆగండి, కొంచెం ఓపిక పట్టండి. ఈ 15 రోజులు ప్రయత్నం చేయకండి. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా వచ్చిన ఉద్యోగాన్ని చిన్న ఉద్యోగాన్ని చేయండి తప్ప ఉద్యోగం మానేయకండి. కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ మీకు 3 బాగా పనిచేస్తుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ కాకుండా స్పెసిఫిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, రియల్ ఎస్టేట్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. శుభవార్తలు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ చిన్నపిల్ల అవమానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకేంటంటే ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం నిదానంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. స్పెసిఫిక్లీ ఉద్యోగ స్థలంలో కూడాను. ఇదిలా ఒక ఎత్తుగా ఉంటాడు. ఆరోగ్యం కూడా మహాభాగ్యం ఉంటాం కాబట్టి 6వ స్థానంలో చూస్తే ఎటువంటి పాపగ్రహాలు కనబడలే, కానీ అష్టంలో మాత్రం రవి కనిపిస్తున్నాడు. ఈ అష్టంలో ఉన్న రవి యొక్క ప్రభావం కొంత కనబడుతుంది. లేనిపోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ సిస్టంలో ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతాయి. దాన్ని మించి ముందు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలోని అభిషేకం అని చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. మీరు ఈ 10 రోజుల్లో చేయవలసిన పని అంటే నిత్య అభిషేకము, శివుని పంచాక్షరి మహామంత్రంతో కానీ లేకపోతే అమ్మవారి మంత్రంతో దీంతో ఇంట్లో కొంత అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని రోజు తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే రవి అష్టమంలో ఉన్నప్పుడు ఏదో ఒక భాగంలో, అష్టమ భావం కాకపోయినా ఏదో ఒక భాగంలో కొంత అనారోగ్యం చూపించి వేడి చేసి మీ శరీరంలో ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకొస్తాడు. ఏమి లేకపోయినా ఇండైజెషన్ సిస్టంలో చేయొచ్చు, కడుపులో చేయొచ్చు, ఎక్కడో చోటు చేయకపోయింది. సో అందుకోసం ఈ తీర్థం తీసుకోవడం వల్ల అటువంటి సమస్యలు బయటపడతారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.